నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో గెలిచిన తర్వాత తెలంగాణకు వచ్చారు. సో ఇది ఖచ్చితంగా ఒక ఎన్నికల సభనే తలపించిందని చెప్పాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు కాలం చెల్లింది. ఇక ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ వైపే. భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతంలోనే 200కు పైచిలకు స్థానాలను గెలుచుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరేసింది. ఇక్కడ కూడా తెలంగాణలో రాబోయేది భారతీయ జనతా పార్టీ అంటూ అటు క్యాడర్లోతో పాటు ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి కూడా గట్టి కౌంటర్లు ఇస్తూ మోడీ ఉపన్యాసం సాగింది. దీంట్లో భాగంగా ఈసారి ఖచ్చితంగా బీజేపీ అంటే చెప్పి చేస్తోంది. ప్రతి రాష్ట్రంలో కూడా పశ్చిమ బెంగాల్లో గెలుస్తాం, పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ టార్గెట్ అన్నప్పుడు బీహార్ ఎన్నికల సమయం, బీహార్ ఎన్నికలు జరుగుతున్నటువంటి టైంలోనే నెక్స్ట్ మా టార్గెట్ పశ్చిమ బెంగాల్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో గెలిచారు. సో ఇప్పుడు మా టార్గెట్ తెలంగాణ అంటున్నారు. బట్ తెలంగాణలో అంత సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయా? పశ్చిమ బెంగాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం లేదు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. కేసీఆర్ ఇప్పుడే యాక్టివ్ మోడ్లోకి వచ్చినట్టుగా కనిపిస్తోంది. రేపు కూడా ఫామ్ హౌస్లో కార్యకర్తలతోటి, కీలక నాయకులతో సమావేశం కాబోతున్నారు. సో ఇక్కడ త్రిముఖ పోటీ ఉండబోతోందా? మోడీ వచ్చిన తర్వాత ఒక ఎలక్షన్ వాతావరణం మాత్రం ఇప్పటికే వచ్చేసినట్టు కనిపిస్తోంది. బీజేపీ క్యాడర్లో కూడా ఉత్సాహం కనిపిస్తోంది. బట్ సాధ్యాసాధ్యాలు ఏమున్నాయి? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యూహాలేంటి? కేసీఆర్ ఉన్నాక, కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలంతా భారతీయ జనతా పార్టీ వైపు చూసేటువంటి పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయా?